పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం బొంగళూరు ప్రమిద ఫంక్షన్ హాల్లో జరిగింది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు। కేటీఆర్ మాట్లాడుతూ గుంపు మేస్త్రి తాపు మేస్త్రికి గుణపాఠం చెబుదాం, గెలుపు ఓటములు పార్టీకి సహజమన్నారు। ఇబ్రహీంపట్నం నుండి 50,000 మెజారిటీ ఓట్లు సాధించాలని దిశానిర్దేశం చేశారు। కానీ నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు। అందులో కూడా ఇప్పటికీ ఆర్టీసీ 1400 కోట్ల నష్టం వచ్చింది। ఓడమీదినప్పుడు ఓడమల్ల, ఓటుకెక్కినాక ఓడమల్ల, అది ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం అన్నాడు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తానని చెప్పిండు, దాన్ని మీకే తులం ఇస్తాను। పాపం ఆడబిడ్డలు సెంటిమెంట్ పడిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తానంటే తక్కువగానే పడుతుంది, కానీ తులం బంగారం అన్నాడు, కానీ బాగుందా తులం బంగారం దానికి పోతారు। ఆడబిడ్డలు కొంతమంది ఓట్లేసి మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి, ఇట్లా మోసం చేసిందన్నమాట। ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దెబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటేసాం అనుకో ఇబ్రహీంపట్నంలో ఏమంటారు, రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిండ్రు, మేము 2,500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రుణమాఫీ కాదు దాని పేరేంటి, మనం రైతు కూలీలకు నెలకు ₹1,000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు, మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళీ ఓట్లేస్తే నేను ఎందుకు పెంచాలి, పెంచలేను, కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడుతుంది। దయచేసి ఆలోచించుకోండి, ఇది 10 మందికి చెప్పండి, బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి, అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి, గట్టిగా కడుపులో కుదిరేటప్పుడు మంచి బందోబస్తు మంచి ఉండాలంటే క్యామ మల్లేశంను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో, రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే, ఒక పోలీసులకు ఫోన్ చేయాలంటే, ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే, రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయనే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయడానికి నేను చెప్తా ఉన్నాను। మనోడు ఎవరుకో ఉరికితే అక్కడ కిషన్ ఉంటాడు, ఇట్లా ఇటు మల్లేశన్న కూడా ఉంటాడు, ఇద్దరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ఏదైనా ప్రోగ్రాంలో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది, మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది। కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను। ఇంకో దిక్కు బీజేపీ వాళ్ళు, ఇక బీజేపీ వాళ్ళకి ఎదుర్కొంటాయో నాకైతే తెలియదు, మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి। ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని బిరం చేసింది, ఉప్పు బిరమై, పప్పు బిరమై, నూనె బిరమై, చింతపండు బిరమై, అన్ని బిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు।